ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాస నాయుడు ముందంజలో నిలిచారు. ఆయన సమీప అభ్యర్థి రఘువర్మ కంటే 371 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు నలుగురిని ఎలిమినేట్ చేశారు. గెలుపుపై గాదే శ్రీనివాస నాయుడు ధీమాగా ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాస నాయుడు ముందంజలో నిలిచారు. ఆయన సమీప అభ్యర్థి రఘువర్మ కంటే 371 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు నలుగురిని ఎలిమినేట్ చేశారు. ఇక గెలుపుపై గాదే శ్రీనివాస నాయుడు ధీమాగా ఉన్నారు. రైట్, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే తీవ్ర ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి 9వ రౌండ్లు పూర్తయ్యేసరికి గాదే శ్రీనివాస్ 7,248 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలానే రెండో స్థానంలో రఘువర్మరాజు కంటిన్యూ అవుతున్నారు. అలాగే విజయ్ గౌర్ కూడా 5,872 ఓట్లు అయితే ఇప్పటికి నమోదైనట్టుగా 7వ రౌండ్ ఫలితాలు అయితే రానుంది. ఇంకా మరొక 4 రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతానికైతే గాదే శ్రీనివాస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికార వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే చల్లని ఓట్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. అభ్యర్థి గెలవాలి అంటే మ్యాజిక్ ఫేవర్ 9,907 ఓట్లు అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే గాదే వెంకటరాజుకి 7,242 ఓట్లు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇది టీడీపీకి భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ వర్గాల్లో కూడా ఆనందాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ భారీగా సంఖ్యలో బీజేపీ సంఘ అభ్యర్థులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఉత్తరాంధ్రలో టీడీపీకి షాక్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. దాదాపుగా మరొక 4 రౌండ్లు మిగిలి ఉండగానే విజయం తథ్యం అంటూ కూడా ఇప్పటికే గాదే శ్రీనివాస్ వర్గం అయితే తెలియజేయడం జరిగింది. అయితే రెండో రౌండ్ లో మిగతా 4 రౌండ్లు కూడా గాదే శ్రీనివాస్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికార వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది. దాదాపుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాస నాయుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది సందీప్.